ముందుగా అయితే ఆలుగడ్డ చిప్స్ ఎంతమందికి ఫేవరెట్ శైలిపి కామెంట్ చేయండి. గీయాల మా అమ్మ మీ అందరి కోసం ఆలుగడ్డ చిప్స్ ఇంట్లోనే ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా అంటుంది. ఏ ఎండాకాలమైనా ఏం ఫికర్ పడకూడదు, ఇంట్లో ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి గంట ఈజీ అన్నట్టు. ఇక అగ్వ ధరలో ఎప్పుడైనా ఆలుగడ్డలు దొరికినప్పుడు మంచిగా 5-6 కిలోలు తెచ్చుకోరి, కడిగి పొట్టు తీసేసుకుని మంచిగా ఇట్లా సన్నగా గీక్కోవాలి. చాలా పత్లా అంటే పత్లా ఉండాలి, గట్టిగా మందం అస్సలు ఉండొద్దు. ఇక 5 నిమిషాలు ఉడకబెట్టుకుని నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో జర్రంత దొడ్డుప్పు వేసుకొని వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలన్నట్టు. ఉడికిన తర్వాత మంచిగా జలిగంటతో ఒక సల్లగిన్నె ఉంటుంది కదా, జాలీల గిన్నె అని వేసేసుకోవాలి. వేసుకున్నాక నీళ్ళంతా పడిపోయినాక మంచిగా కవర్ మీద ఆరబెట్టుకోవాలన్నట్టు. ఈ ఎండు ఉంటే ఎండలో ఆరేసుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చు. ఒక 2-3 రోజుల్లో ఆరిపోతాయి, మంచిగా కడకరలు ఆడుతుంటాయి. నాకు ఈ లేసు గీస్ కంటే కూడా ఇవి ఇంట్లో మంచిగా అనిపిస్తాయి. మంచిగా నూనెలో ఫ్రెష్ నూనెలో దేవించుకోరు అనుకోరు, తెల్లగా వెళ్తాయి, మంచిగా ఉంటాయి. ఈ ఉప్పు కారం వేసుకొని తినొచ్చు. అరే మీకు కావాలంటే స్నాక్స్ లాగా తినొచ్చు, అన్నం పంట తినొచ్చు, దేనికైనా తినొచ్చు. ఇంట్లో చేసుకునొచ్చు కదా. మీ ఇంట్లోకి ఎయిర్ ఫ్రై ఉంది అనుకోరి, అందులో వేసుకుని ఇంకా పాయరం మంచిగా ఉంటుంది కదా, నూనె బియ్యం ఉండదు. చూసిరు కదా ఎంత క్రిస్పీ ఆడుతున్నాయో. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు, సూపర్ ఉంటాయి. కావాలంటే ట్రై చేయరు మీరు కూడా. మీకు ఎరికైనా ఇంత